ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. ఈ సాయంకాల సమయంలో మరొకసారి విశ్రాంతి దినము, సాయంకాల సమయం. ఈరోజు పాఠం ఏదోను తోట. ఏదోను తోట అనగా అనేక అర్థాలు ఉన్నాయి. దాని నిమిత్తం ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా పరలోక రాజా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సమయంలో ప్రభా, నీ వాక్యం చేతబట్టి నీ ఎదుట, నిబిడలి ఎదుట నిలుచున్నాను. నిలుచున్నది నేనే గాని మాట్లాడేది నీవే. నాలో ఉండి నిబిడలతో మాట్లాడండి. నా తలంపులు, నా ఆలోచన మరుగు చేయండి. నీ తలంపులు, నీ ఆలోచన బయలుపరచమని. నీ దాసుడు నేను మాట్లాడితే ఎవరికి వినపడదు, ఎవరికి అర్థము కాదు. నా జ్ఞానము సరిపోదు ప్రభా. గనుక నీ దాసుడు నన్ను నీ సిలువు చాటుని మరుగుపరిచి నా కంఠస్వరాన్ని బోరుగా వాడుకుని నీ బిడ్డలకు కావలసిన మాటలు ఆదరణ వాక్యము ద్వారా అందించమని వాక్యమైన యేసుక్రీస్తు నామములు అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రియులారా, యోదోను తోట అనగా ప్రార్థనా స్థలము, ప్రార్థనా గుడారము కూడా అనవచ్చు. యేసు ప్రభు ఎక్కడైతే ప్రార్థన చేయొచ్చునో అది ప్రార్థన స్థలముగా ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధులు, కంటికి కనపడగ పరిశుద్ధులు, పరలోక భక్తులు, 24 పెద్దలు, 4 జీవులు అంతా కూడా యేసుక్రీస్తుకు తోడుగా ఉన్నారని నిపుణులైన వారు, జ్ఞానులైన వారు, పండితులైన వారు, శాస్త్రవేత్తలు, అలాగే ప్రవచనకర్తలు వీరందరూ కూడా కనిపెట్టి చెప్పిన మాటలు ఏంటంటే, యేసుక్రీస్తు ఒక్కరు కాదు భూలోకంలో ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడి సమూహం అంతా కూడా భూలోకంలో సంచరించినది. అందుకే భూమి అంతా కూడా వణుకుతుంది అనే మాటను వినపడింది. దేవుడని యెహోవా యేసుక్రీస్తు ఏదోను తోటలో వచ్చినప్పుడల్లా భూమి ఉగ్గట్టత అనగా ఉగ్గుర్ర, ఎలాగంటే ఊపిరి బిగపట్టిన వాడు ఎలాగ ఎదురు చూస్తాడో అలా ఎదురు చూసిదంట. ఏ రకమైన క్రియ భూమి మీద జరుగుతుందని యేసుక్రీస్తు ఉన్నంతకాలం భూమి వణుకుతూనే ఉంది, భయపడుతూనే ఉంది. సృష్టికర్త అనే దేవుని కుమారుడు భూమి మీద నడవటం సామాన్యమైన పని కాదు. అయితే వాక్య గ్రంథంలో చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 1 నుండి మనం చదువుతున్నప్పుడు, ఆకాశమా, భూమియో, వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడి, అంటే ప్రియులారా, భూమి అంతా సృష్టించిన తర్వాత యేసుక్రీస్తు సంపూర్ణంగా చేశాడు. అంటే తన ఇష్టమైన రీతిగా, ఇష్టమైన రూపంలో దిద్దినవాడై ఉన్నాడు. సంపూర్ణత అనగా ఏది లోటు లేకుండా సృష్టించాడు దేవుడు. కానీ ఈనాడు మనుషులు మాత్రం అన్నీ లోటే. ప్రియులారా, మనం గమనిస్తూ ఉంటే అనేకమైన విషయాలు కనబడుతున్న బైబిల్ గ్రంథంలో. సువార్తకారుడైన అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాటలు అనేకమైనవి. యోహాను సువార్త 18వ అధ్యాయము మనము 1వ వచనం చదువునప్పుడు, యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కేద్రోను వాగు దాటి పోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళును. ప్రియులారా, అలాగే అంటే ఏదోను తోట, అక్కడ ఇక నది అవతల ఉన్నది ఏదోను తోట. ఆయన ప్రార్థనా స్థలం. ప్రభు పరిశుద్ధులతోనూ తండ్రితోనూ ఏకత్వం కలిగి సంభాషించే స్థలము అనుకోవాలి. అందుకే మనము కూడా, ప్రతి మనిషి కూడా పరిశుద్ధమైన స్థలమునికి వెళ్ళాలి. ఎన్ని మార్లు అవకాశం దొరికితే అన్ని మార్లు మనం ఆ సన్నిధికి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనము మనశ్శాంతి దొరికేది ఎక్కడంటే ఆ స్థలములోనే. జ్ఞానమును అభివృద్ధి అయ్యే స్థలం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధమైన స్థలం. యేసుక్రీస్తు ప్రభు 24 గంటలు ఆయన 12 గంటలు ప్రజలతో గడిపితే
బోధిస్తే క్రియలు చేస్తే 12 గంటలు ప్రార్థన. అంటే 12 గంటలకు ప్రార్థన, 12 గంటలకు సువార్తకు సరిపడే ప్రార్థన ఆయన చేశాడు. ఈనాడు ప్రియులారా, మనము మాత్రము ఒక 24 గంటల జీవితానికి ఎన్ని మార్లు, వారానికి 7 రోజులు ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో గడుపుతున్నాం? అంటే నిమిషానికి 1 గంట లెక్కన మనం గడుపుతున్నామా ఈ 2-3 గంటల్లో? అంతే అనిపిస్తుంది. అయితే ప్రియులారా, ప్రతి ఇంటిలో ఒక సన్నిధి గది ఉండాలి. అంటే సన్నిధి గుడారమును ఏర్పరచుకున్న ప్రతి కుటుంబాను. అందుకే దావీదు సన్నిధి కలిగిన మందాసమును పట్టుకుని వెళ్ళాడు. దేవుడు తనతో ఉంటాడు, నేను ఆయనతో నివసించగలదని ఆశ కలిగి. చూడండి, ఇక్కడ లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం చదువుతున్నప్పుడు, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో. అంటే ఇక్కడ కుడి పక్కన దొంగతో చెబుతున్న మాట. ఎందుకంటే పశ్చాత్తాపం పడిన ప్రతి వాడికి మేలు కలుగుతుంది అనే మాటను ఇక్కడ కనబడుతుంది. ప్రియులారా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఇక వచనాలకి ఇక మాటకు ఆది కాండముకును మనం గమనిస్తూ ఉంటే, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. అంటే చెవులు కలిగి ఆత్మ ఉన్నదండి, చెవులు ఉన్నట్టే లెక్క. కొందరికి చెవులున్నా ఆత్మ లేనట్టుగా జీవిస్తారు, కొందరు ఆత్మన చెవులు లేనట్టుగా బ్రతుకు. అందుకు చెవు గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. చెవులు మందము కలిగి కాదు, తేటతెల కలిగి ఉన్నాయి. అదే ఆది కాండంలోనే మనం చదువుకున్న వచనాల్లో 3వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నప్పుడు, ఈ గెచ్చమనే ప్రార్థన ఎటువంటిదో అనేది మనకు ప్రాముఖ్యత కనబడాలి. చల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకునగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావని అనిను. అంటే ప్రియులారా, ఆదాము ఎప్పుడైతే కంటుకు కనపడలేదు, ప్రభు గందరగోళంగా ఉన్నాడు దేవదేవుడు. ఎందుకంటే ఎప్పుడు కంటుకు కనపడేవాడు చీకటి కంటికి కనపట్లేదండి. ఆదాములో ఏదో ప్రమాదం జరిగిందని దేవుడు అలర్ట్ కలిగి ఉన్నాడు. ప్రియులారా, దేవుడికి అంతా తేటగా కనపడుతుంది కదా, ఇది తెలియలేదా దేవుడికి అనవచ్చు. సాతానుగాడు దేవుని యొక్క శక్తిలోంచి, దేవుని యొక్క సింహాసనం నుంచి నేల గాలిలోకంలో పడినవాడు. వాడు దేవుని కూడా కనపడకుండా మాయ చేయొచ్చు. అంటే దేవుని శక్తి కలిగిన వాడు. దేవుని తర్వాత మహాశక్తిమంతుడు ఎవరైనా ఉన్నాడంటే అదే లూసిఫర్. వాడు దేవుని యొక్క కక్షతో అనేకమైన క్రియలు చేశాడు. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుతున్నప్పుడు ప్రభు మాట్లాడుచున్న మాటలని, సాతానుగాడు చేసే క్రియలు ఎలా జయించుకోవాలో ఇక్కడ భద్రత కలిగి, అంటే నీ ఇంటికి నీకు భద్రత, జాగ్రత్త లేకపోతే నీ ఇంట్లోకి ఏమైనా రావచ్చు. దేవుడు తన సర్వశక్తినిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మలను దేని యందు అధ్యక్షునిగా ఉంచునో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మలను గూర్చియు జాగ్రత్తగా ఉండు. దేవుడు చెప్పుచున్న, యేసుక్రీస్తు ప్రభు చెప్పుచున్న మాటలుగా దేవదేవుడు అందించున్న మాటలు. ప్రియులారా, ఎందుకు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉండండి? అపవాదిగాడు ఎప్పుడు చెప్పడండి మాట, ఏమంటే ఎప్పుడైతే ఆదాము చెట్టు చాటును దాక్కున్నాడో ఇతడు ఏదో ప్రమాదంలో చిక్కుకున్నాడని గ్రహించాడు. అసలే మరి ఏదోను తోటలో ఏమైనా జరిగితే ప్రభువుకు తెలీదా? ప్రభువుకి తెలియకుండా చేసిన వాడు సాతానుగాడు. ఎస్, అంత శక్తిమంతుడు ఉండేవాడు. అందుకే యేసు ప్రభుతో అన్నాడు కదా, ఏమని?
నువ్వు నాకు మ్రొక్కితే ఈ భూలోకమంతా నీకు ఇచ్చేస్తానన్నాడు. భూమాడు సృష్టించినట్టు. ప్రభువుకు తెలీదా ఈ భూమి ఎవరిదో? సాతానుగడ. మరి చాలా మంది ఎగస్టాలు చేస్తూ ఉంటారు సాతాను వలె. నా గురించి నీకు తెలుసా? ఏంటి తెలుసుకునేది? ఏమీ ఉండదు. తెలుసుకున్నప్పటికీ ఇతడు ఉండడు. అదే తేడా. అయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నప్పుడు ఇక్కడ కనబడుతున్న ఈ మాటలను బట్టి మనం ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండెను, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారు దేవుడై ఉండి వారికి, అంటే యేసుక్రీస్తు ఆది నుండి ప్రకటన గ్రంథం ముగింపు వచ్చే వరకు కూడా ఆయన విడవడు విడబాయడు అని చెప్తున్నాడు. అంటే ఎందుకు మనం ఈ రకంగా సాతానుగాడు దేవుడు మనకు తోడున్నప్పుడు కూడా దేవుడు ఉన్నాడులే, దేవుడు చూసుకుంటాడని మనం చేయవలసిన పనులు కూడా చేయకపోవటం వలన సాతానుగాడు మనలో ఏంటి చాలా దుండకంగా అన్యాయంగా ప్రవర్తించి అన్యాయంగా మనుషుల మధ్యకు చూడడం. కొంతమంది యవనస్తులు మూర్ఖంగా ప్రజల్లో ప్రవేశించి గందరగోళం సృష్టిస్తారు. సాతానుగాడు కూడా అలాగే సృష్టిస్తాడు మిమ్మల్ని. అందుకే అలర్ట్ కలిగి ఉండమని చెప్తున్నాడు. ఆది కాండంలోనే మనం చదువుతున్నప్పుడు 2వ అధ్యాయం 5వ వచనంలో ఆది కాండంలో చెప్తున్న మాట మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ కనబడుతున్న మాటల్ని 2వ అధ్యాయము 5వ వచనంలో, అది వరకు పొలమందలి అమ్మా ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను చేజుపరచుటకు నరుడు లేడు. అంటే ఇక్కడ మనుషులు లేనిది ఈ భూమిని ఆయన మనుషుడిగా సృష్టించాడు. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచించాలి. దేవుడు అనేకమైన వాక్యాలు కనబడుతున్న బైబిల్ గ్రంథంలో, కానీ ఏదోను తోటలో యేసు ప్రభు ఏమి చేశారు? ఏదోను తోటకే ఎందుకు వెళ్ళాలి? ఇంకెక్కడ చోట్లేదు ఆయనకి. అంటే ప్రియులారా, మనం ఒకసారి గమనించాలి. లోక సంబంధంగా మనం కొన్ని విషయాలు ఆలోచిస్తే మనుషులకి కొన్ని స్థలాలు దేవుడిచ్చాడు. మాట్లాడుకునే స్థలం, ఆనందంగా గడిపే స్థలాలు, మరి సీక్రెట్గా అంటే మనం రహస్యముగా కొన్ని విషయాల్లో మనం అధ్యయనించేటకు కూడా కొన్ని స్థలాలు దేవుడిచ్చాడు లోకంలో. అవేమనగా పార్లమెంటు, రాష్ట్రము అనగా చూడండి, పార్లమెంట్లో, శాసనసభ్యుల్లో ఇలాగా మరి కొన్ని కమిటీ హాల్స్ ఉంటాయి. నాయకులు మాట్లాడుకునేవి, వారు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుని కాదు, ప్రజలకు బయలుపరిచే మాటలు వారు చర్చించుకునేవి. నేనంటాను, ఏదైనా తోటలో భూమి మీద జరిగే ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మతో చర్చించకుండా, పరిశుద్ధులతో చర్చించకుండా యేసుక్రీస్తు ఏమీ భూమి మీద చేయలేదని నేను అంటాను. ఎందుకంటే ఏదోను తోటలో యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రతి పని కూడా పరిశుద్ధుల సమూహంలోనే చేశాడు. పరిశుద్ధాత్మ సమూహంలోనే ఈ భూమి మీద ప్రతి కార్యము చేశాడు. అందుకనే యేసు ప్రభు అన్నారు, చాలా మంది ఏడుస్తున్నప్పుడు, ప్రభువా ఏంటి నీకు శ్రమ అని కన్నీరు కార్చినప్పుడు ప్రభు అన్న మాట ఏంటి తెలుసా? మీకోసం మీరు ఏడండి, మీకోసం మీరు గమనించుకోండి, మీకోసం మీరు జాగ్రత్త కలిగి ఉండండి తప్ప నా కోసం మీరు ఏడ్చే పని లేదు. ఎందుకంటే నేను నా కోసం ఏడ్చే స్థితిగతులు మీకు లేవు, ఉండవు అనే రీతిగా ప్రభు మాట్లాడినట్టుగా కనబడుతుంది. ప్రియులారా, ఈ మొదటి అధ్యాయం ఆది కాండంలోనే 1వ వచనంలో 28వ మొదటి అధ్యాయము 28వ వచనంలో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఒక మాట కనబడుతుంది. దేవుడు వారిని ఆశీర్వదించిన, ఎవరిని? మనుషులను ఆశీర్వదించాడు. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపుడి, దానిని లోబడి, భూమిని బలపరుచుకుని భూమిని లోబరుచుకోవాలంటే ఏం చేయాలి? భూమిలో కూడా మంచి పనులు చేయాలి, అప్పుడే అది నీకు లోబడుతుంది.
భూమి ఎలా అపవిత్రమైపోతున్న సంగతి మీకు తెలుసా? ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఇవాళ భూమి దేవుడు ఎలాగ నిన్ను లోబర్చుకోమంటున్నాడనే విషయాన్ని మనం మర్చిపోయి ప్రవర్తించేవారిగా ఉన్నాం. గనుక మనము కొన్ని విషయాల్లో జాగ్రత్త లేక అనేక విషయాల్లో మనము అనేక రీతిలుగా ఉన్నామనేది మనం గమనించట్లేదు. ప్రియులారా, మనం ఒక్కసారి ఆలోచించినప్పుడు భూమి మీద ఏమి జరుగుతుంది అనేది మనకు తెలియదు. భూమిని ఏమన్నాడో లోబర్చుకునే గుణం మనలో ఉందంటే కనబడట్లా. కనుక ఏదో తోటలో యేసు ప్రభు వెళ్ళినప్పుడు భూమిని లోబర్చుకునే రీతిలో ఆయన ప్రవర్తించాడు. గనుక ప్రియులారా, ప్రతి విషయంలోనూ నువ్వు మాట్లాడే క్రియ, నీ మాట్లాడే ఆలోచన ఎలా ఉంటుందంటే ఆత్మ సంబంధమైన ఆలోచనగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. గనుక ఈరోజు నువ్వు నేను మాట్లాడుచున్నాం, కానీ మాటల విశేషాలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి మనం ఆలోచించాలి. ప్రియులారా, భూమిని దేవుడు ఎందుకు రహస్యముగా సృష్టించాడో బహిరంగంగా సృష్టించాడంటే ప్రతిదీ బహిరంగమే. ఇక రహస్యమైన మాట ఎందుకు దేవుడు నీ ముందు నా ముందు ఉంచాడంటే నీకును దేవునికి రహస్యం అనేది ఏమీ లేదు. ఎస్, సాతానుగాడు నిజమా అన్నాడంటే అదేదో అబద్ధమనే మాట గమనించాలి. ఇది నిజంగానేనంటావా అంటారు కొంతమంది. అంటే అబద్ధాన్ని నిజం చేయటకు మాట్లాడుతున్న మాటలు. చాలా మంది మాట్లాడతారు, ఎట్టిస్తుంటారు. నిజమేనా, ఇది అవునంటావా, కరెక్టేనంటావా, ఇది నిజం చెప్తున్నాడంటావా అంటారు. అంటే నిజమానో కేదో తెలియకుండా హెచ్చరిస్తారు. ఎందుకంటే అబద్ధాన్ని నిజం చేసేవారు కొందరు ఏం చేస్తారంటే ఈ రకమైన మాటలు మాట్లాడతారు. కనుక ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మనం అనేక రకాలుగా వాక్యాలు విన్నాం, ఆరాధనలు నడిచాం. కానీ సాయంకాల పూట దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడంటే ప్రార్థనా స్థలం అనేది నీకు ఉండాలి. నీకును దేవునికి ఒక స్థలం ఉంది, అదే ప్రార్థన స్థలం. నీకును ఆయనకు మాట్లాడే స్థలం ఒకటి ఉంది, అది క్రీస్తు ఏర్పరచుకున్న స్థలం. అది నీది ఇల్లైనను దేవాలయం. మ్యాక్సిమం దేవాలయంకి వెళ్ళటాకే ప్రయత్నం చేయండి. అవకాశం దొరికిన వల్ల దేవాలయంకి వెళ్ళి ప్రార్థించడం నేర్చుకోండి. దాని యొక్క విశేషాలు గమనించండి. అటు ఆలోచన తలంపు దేవుడు ఏదోను తోటలో కలిగి ఉన్నాడు, చక్కటి నడిపింపు కలిగి ఉన్నాడు. భూమి మీద చేయవలసిన ప్రతి ప్రక్రియ ఏదోను తోటలో ఆయన రిపీట్ చేయగలిగాడు. అంటే దేవుని సన్నిధిలో సమూహములో పరిశుద్ధులను దేవదేవునితో మరి సంబోధించకుండా ఏ పని ఆయన చేయలేదు. భూమి మీద 12 గంటల ప్రార్థన, 12 గంటల పరిచర్య, 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్య. సంవత్సరానికి 3.5 అంటే 3.5 సంవత్సరాలు అంటే 365 రోజులు అంటే ప్రియులారా ఎన్నాళ్ళు అని మీరు లెక్క వేసుకోవచ్చు. 365 రోజులు అంటే ఆయన జీవించిన జీవితం ఎంత అనేది మనం గమనిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు జీవించిన జీవితం యావత్తు కూడా లెక్కకు మించిన జీవితంగానే కనబడుతుంది. కనుక 33.5 సంవత్సరాలు అనగా 3 తీస్తే 30 ప్రియులారా 3.5 సంవత్సరాలు అంటే మరి మనం గమనించాలి. ఇక్కడ ఏదో సంఖ్యగా ఉంది కదా. ఎస్, ఈ సంఖ్య ఏంటి అని మనం ఆలోచిస్తే అట్టి ఆలోచన మనకు అనేకమైన మార్గాలు దొరుకుతాయి. అటువంటి దీవెన ఆశీర్వాదం దేవుడు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసిన ప్రార్థన మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రేమగల రక్షక, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల మాకు తోడుగా ఉంచి నడిపించి బలపరచుమని ఈ సమయంలో గెత్సెమనే తోటలో ప్రభా నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన విజ్ఞాపన, నువ్వు చేసిన ఆరాధన, నువ్వు చేసిన స్తుతి ఒక్కడిగా చేసిందిగా పరిశుద్ధుల యాకముతో కలిసి చేసిన ప్రార్థన, అటువంటి ప్రార్థన మేమును చేయుటకు నీ సన్నిధిలో ఉన్నాం. అటువంటి ప్రార్థన మేము చేసే కృపను మాకు దయచేయమని క్రీస్తు ప్రభువు నామమున అడిగి ప్రార్థన చేస్తూ నీ సన్నిధి యొక్క కాపుదలలు నీ ఆత్మ నడిపింపు ద్వారా మాకు దయచేయమని వినుచున్న వారందరికీ నీ సన్నిధి కాపుదల సమగూర్చమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో అడుగుచు బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప సహాయము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.